ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం న్యూక్లియర్ వార్‌గా మారుతోందా? అటు అమెరికా, ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూ ప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపిందన్నమాట. 2 దేశాలు కూడా అణు పరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వగిలించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అయితే గెరాస్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇరాన్ అణు పరీక్ష ఇరాన్ అణు పరీక్షలు చేసినట్లు పుకార్లు, షికారులు చేస్తా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వార్తలు నిజం లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ, ఇరాన్ అణు పరీక్షలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు కొంతమంది. రష్యా కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. సో, అమెరికా మాత్రం ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారీ 90% పూర్తి చేసినట్టు అనుమానిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని వారాల్లో బాంబు తయారీని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐఆర్‌జీసీ దృఢ సంకల్పంతో ఉన్నట్లు చెబుతున్నారు. సో, భారత్‌లో ఇరాన్ రాయబారి మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. సో, తాము ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయడం లేదన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం లేదని ఐఏఈఏ మరోసారి ప్రకటించిందన్నమాట. అణ్వాయుధాలను తయారు చేసే ఉద్దేశం ఇరాన్‌కు లేదని పలుమార్లు ప్రకటించారు. కానీ కొన్నిసార్లు ఈ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారన్నమాట. సో, మరోవైపు అమెరికాలోని నెవేడా అణు కేంద్రం దగ్గర కూడా ఈ భూ ప్రకంపనలు సంచలనం రేపాయి. అమెరికా కూడా అణు పరీక్షలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం వేళ అణ్వాయుధాలను తయారు చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ సర్కారు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని మరో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేంజర్ జోన్‌లోకి వెళ్ళిందన్నమాట. ఇరాన్‌లోని తీర ప్రాంత నగరం బుషేహార్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే నేవల్ బేస్ లక్ష్యంగా మిసైల్‌తో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. న్యూక్లియర్ ప్లాంట్ పక్కనే ఉన్న నావల్ బేస్ స్టోర్ ధ్వంసమైంది. నావల్ బేస్ పోర్టుకు సమీపంలోని రష్యా సాయంతో నిర్మించిన బషిహార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది అక్కడ. సో, ఇజ్రాయెల్ దాడులతో న్యూక్లియర్ ప్లాంట్‌కు ముప్పు పొంచి ఉంది. సో, ఏ క్షణమైనా ఏమైనా జరిగే ప్రమాదం ఉండడంతో తక్షణమే సిబ్బందిని పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా రష్యా ఆదేశించింది. సో, ఇరాన్‌ను సైతం రష్యా అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్‌లోని నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇప్పటికే దాడి జరిగింది. ఇప్పుడు బుషేహార్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ప్రమాదపు అంచుల్లో ఉందన్నమాట. ఏది ఏమైనా గానీ మూడో ప్రపంచ యుద్ధానికి వీళ్ళందరూ కూడా సన్నాహాలు చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ వార్ క్రియేట్ చేస్తే మాత్రం ఈ భూ ప్రపంచం మీద కొన్ని దేశాలైతే అస్తమించిపోతాయి. ఎందుకంటే న్యూక్లియర్ వార్ అంత ప్రమాదమైందన్నమాట. ఇటువైపేమో ఇరాన్ కూడా కాలు దూవుతుంది. అటువైపేమో అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి వస్తా ఉన్నాయి. మరి లాస్ట్‌కి ఏమవుతుందో ఆ భగవంతుడే తేల్చాలి. సో, నేను చెప్పే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ ఆన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.